బెస్ట్ ఫ్రెండ్. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. కళ్ళు 2 మూసుకొని, వేలల్లో వేలు పెట్టుకుందాం. కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం. సుఖ స్థిర ఆసనంలో కూర్చొని, సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిద్దాం. కళ్ళద్దాలున్న వాళ్ళు తీసివేయండి. లాస్ట్ 2 మినిట్స్. కూర్చోగలిగిన వాళ్ళు కిందైనా కూర్చునేసేసేయండి. లేదా చైర్‌లో కూర్చుంటే స్ట్రెయిట్‌గా కూర్చోడానికే ప్రయత్నించండి. లాస్ట్ 1 మినిట్. ఫిఫ్టీ సెకండ్స్. Last 20 seconds. Fifteen seconds. Last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మన అరచేతులను వచ్చేసి మన కళ్ళ పైన పెట్టుకుందాం. ఇలాగా 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మన అరచేతులు చూస్తూ కళ్ళు ఓపెన్ చేసుకుందామండి. ఈరోజు ఈ చక్కటి ధ్యానానికి ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుందాం మన చప్పట్ల ద్వారా. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. హాయ్ అండి, అందరికీ నమస్తే. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎస్. మరి ఎలా అనిపిస్తుంది? అందరు కూడా చేస్తున్నారా? మెడిటేషన్ చేస్తున్నారా? మీకు వీలు టైం కుదిరినప్పుడు, సమయం కుదిరినప్పుడు సాధన అనేది చేసుకుంటున్నారా? సిరి మీ కొరకంటూ ఆలోచించి తను మా వాళ్ళకంటే స్ట్రెస్ తగ్గాలి, వాళ్ళు ఇంకా యాక్టివ్‌గా ఏమంటారు యాక్టివ్‌గా తయారవ్వాలి. వెరీ గుడ్ ఈవినింగ్ మేడం గిరిజ గారు. సో యాక్టివ్‌గా తయారవ్వాలి. ఇంకా ఉత్సాహంగా వాళ్ళు పనులు చేసుకోగలగాలి. సో అన్న ఉద్దేశంతో సో తను ఈ ధ్యానాన్ని అంటే మీకందరికీ కూడా పరిచయం చేసింది కదా! సో మరి మీకందరికి కూడా ఎలా అనిపిస్తుంది? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మనకి నిన్నంటూ గ్యాప్ వచ్చింది. 2 డేస్ కంటిన్యూ కలుసుకున్నాం. నిన్న గ్యాప్ వచ్చింది. మరి ఈరోజు మరి ఎలా ఉంది?
మీరు మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఒకటే మెడిటేషన్ చేస్తున్నారా? లేదు ఇంట్లో కూడా సాధన అంటూ మీకు సమయం కుదిరినప్పుడు చేస్తున్నారా? ఎలా? ఎలా ఉంది? ఏంటి? అన్న దాన్ని బట్టి మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి, ఇంకా ప్రొసీడ్ అవ్వడానికి నాకంటూ కూడా ఒక బూస్టింగ్ ఒక ఏమంటారు? ఇంకా ఏం చేయాలి వీళ్ళ కొరకు? నేనింకా కొత్త కొత్తగా ఏమైనా టాపిక్స్ నేర్చుకొని రావాలా? వీళ్ళకి చెప్పడానికి, వీళ్ళకి తెలుసుకొని రావాలా అనేది ప్లస్ నేను నా దగ్గర ఉన్నదే కాదు, ఇంకా నేర్చుకొని మీ ముందుకు రావడానికి కూడా నేను ప్రయత్నిస్తానన్నట్టు. సో దట్. ఎలా అనిపిస్తుంది? మాట్లాడండి. మనకి సెషన్ అనేది ఈరోజు 9:35 వరకే ఉంటుంది. సో, అందుకొరకు ఇంకా 15 మినిట్సే ఉంది మనకు. ఓన్లీ 13 మినిట్సే. ఓకే. మరి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పుకున్నాం కదండీ ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస ఎందుకు శ్వాస పైననే మనం ధ్యాస పెట్టాలి? శ్వాసను గమనిస్తూనే ఎందుకు ధ్యానంలోకి వెళ్ళాలి? ఇవన్నీ కూడా మనం మొన్న అంటూ మనం చర్చించుకున్నాం కదా! నాకు తెలిసిన విషయాలు మీతో కొన్ని పంచుకున్నాను. ఇంకా అందులో నుంచి ఇంకేమైనా మీరు డౌట్స్ అడిగే కొద్దీ నాలో ఆన్సర్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. బయటికొస్తాయి. అందుకొరకని నేను అడుగుతున్నాను ఇంతలాగా. నా అంతట నేనంటే నాకేం చెప్పాలో అర్థం కాదు తొందరగా. హ్మ్. కదా! అలా కాకుండా మీరు క్వెషన్స్ వేయండి. నన్నడగండి. ఏదన్నా కూడా నో ప్రాబ్లమ్. ఎలాంటి ఫియర్ అవ్వద్దు. ఎందుకంటే మీరడిగే క్వెషన్ వేరే వాళ్ళు అడగకపోయినా వాళ్ళ మనసుల్లో ఆ క్వెషన్ అంటూ ఉండిపోయి ఉంటుంది. కానీ అది కామన్. బట్ ఎవరి మనసుల్లో క్వెషన్‌కి ఆన్సర్ వాళ్ళకి దొరికితేనే, తెలిస్తేనే వాళ్ళు హ్యాపీగా, ఫ్రీగా ధ్యానానికి కూర్చోగలరు. అప్పుడే మీరు ఇంకా మీలో ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఆతృత పెరుగుతుంది. ఓహో! ఇంకా ఇంతుందా? ఈ ధ్యానంలో తెలుసుకోవడానికి ఇంకా ఉందా? ఏముంది? అనే ఒక క్యూరియాసిటీ మనలో పెరుగుతుందనమాట. అందుకే క్వెషన్స్ అనేవి మనకి రావాలి. అడగండి, అడగండి అని చెప్తున్నాను. నాకైనా మీకేం చెప్పాలనేది కూడా నాకు కూడా తొందరగా తోచదు కదా! మీరు అడుగుతూ ఉంటే నేను మీతో ఇలా షేర్ చేసుకుంటూ వెళ్ళిపోతా. జస్ట్ మనం అదే చెప్పాను. మనం ఫ్రెండ్లీ నేచర్‌తో మనం హ్యాపీగా, ఫ్రీగా మూవ్ అవుదాం. ఓకే. సిరి మీరైనా అడగండి. హలో. యెస్. హాయ్ మేడం. గిరిజ హాయ్ అండి. ఆ! హాయ్ అండి. గిరిజ గారు. ఆ! మేడం, ఇది ధ్యానం అనేది మనం ఒకే టైంలో కాకుండా మనకు అనుకూలమైన టైంలో ఏ టైంలో అయినా చేయొచ్చా? అది యెస్ స్టార్టింగ్ మేడం. మనము అదే ప్రతిరోజు టైం అనేది పెంచుకుంటూ పోవచ్చు కదా మేడం? ఖచ్చితంగా. అలాగే చెయ్యండి. ప్రతిరోజు టైం ఆ! అనేది మనకు తెలియకుండానే మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు మనం ఇంత టైం అని పెట్టుకుంటామనుకోండి. మనకు తెలియకుండానే ఆ ధ్యాన స్థితిలో వచ్చిందంటే కనుక ఆటోమేటిక్‌గా మనమే టైం పెంచుకుంటాం కూడా. మనకు ఆ టైం ఎంతసేపు అయింటుందో కూడా మనకు తెలీదు. అలాగే మనం ఏ సమయంలో అయినా కూర్చోవచ్చండి. ఈ సమయంలోనే కూర్చోవాలి, ఇప్పుడే కూర్చోవాలి, అప్పుడే కూర్చోవాలి అని ఏం లేదు. కాకపోతే ఫుడ్ తిన్నాక కాస్త గ్యాప్ ఉంటే మనకు కూడా ఫ్రీగా ఉంటుంది కదా! బాడీ అనేది సహకరిస్తుంది కదా! అలాగా ఓకే. ఎప్పుడు ఒకే సమయంలో కూర్చోవాలని చెప్తారంటే 41 డేస్ అని మనం పెట్టుకుంటాం కదా! 41 డేసో, 11 డేసో, 21 డేస్ అలాగా పెట్టుకుంటాం కదా! అప్పుడు ఒకే సమయాన్ననేది మనం మెయింటైన్ చేస్తే ఒక ఫ్రీక్వెన్సీకనేది మనం కనెక్ట్ అవుతాం. అలవాటు పడతాం. ఓకే. సో, అందుకని అలా ఓకే. చెప్తారన్నట్టు. యెస్. ఇంకోటి థాంక్ మేడం, యూ. ఈ ఆలోచనలనేది ఒక క్వెషన్ మేడం. ఈ అడగండి. ఆలోచనలనేది మనకు కంట్రోల్‌లో అంటే ఇట్లా ఆలోచనలు వస్తూనే ఉంటాయి గదా! అలా మనం హ్మ్. ఒక ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎన్ని రోజుల వరకు అది ఇలా కొనసాగుతూ ఉంటుంది మేడం? అది మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. వస్తూనే ఉంటాయి కదా మేడం అట్లా ఆలోచనలయితే మటుకు ఎక్కువగా? ఖచ్చితంగా వస్తుంటాయి. వస్తుంటాయి మేడం. కొత్తగా ధ్యానం చేసే వారికనే కాదు. ఎం మేము ఇన్నేళ్లయింది. మాకంటే ఇంకా సీనియర్స్ ఉన్నారు. వాళ్ళకి కూడా వస్తుంటాయి. ఎందుకొస్తుంటాయి? మనం ప్రాపంచికంగా ఉన్నాం కదా! మనం ప్రాపంచికంగా ఉన్నాం. మనం ఫ్యామిలీస్‌లో బ్రతుకుతున్నాం. హ్మ్. ఆ జీవనానికి, ఆ జీవితంలో జీవించడం మనకి తప్పదు.
ఆ ప్రాపంచికమైన జీవితాన్ని జీవించక మనకి తప్పదు. అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కాబట్టి సో అవన్నీ చేస్తుంటాం, పెడుతుంటాం. ఇది సాధన చేసే కొద్దీ ఆలోచన రహిత స్థితికి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతూ ఉంటాం. నేను అందుకే చెప్పాను, ఆలోచనలని కట్ చేయకండి. ఆలోచనలని మనం తగ్గించుకుంటూ రావాలంటే వాటిని గమనించాలి. జస్ట్ ఏ ఆలోచనైనా రానివ్వండి. అలా ఊరికే కూర్చొని ఆ ఆలోచనని చూడండి. మన మనోనేత్రంతో, మనస్సుతో వాటిని గమనిస్తూ రండి. అంతే. ఆలోచనలు ఒకట్ల గమనిస్తూ కూర్చోండి అంతే. అవి కరిగిపోతూ వస్తాయి. అందుకే చెప్పాను ఆలోచనలకి ఎండ్ అంటూ ఇవ్వాలని. అందుకే ఇంకొకటి ఏంటంటారంటే మనం ధ్యానానికి కూర్చునే ముందు సంసిద్ధులం అయ్యే ముందు ఒక 1 అవర్, 1 అవర్ ఒక 2 అవర్స్ ముందు కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. కొన్ని గందరగోళాల నుంచి పక్కన పెట్టేసుకొని కూర్చునేసేయాలి. ఇంకొకటేంటంటే మెడిటేషన్‌కి కూర్చున్నప్పుడు మనం ఆహ్, సైలెంట్ మీన్స్ అందుకే చెప్తాం కదా! అన్ని పక్కన పెట్టేసేయండి. గుర్తు తెచ్చుకోకూడదు. మనకిప్పుడు ఫ్యామిలీ లేదు. అమ్మ, నాన్న లేదు. అత్తగారు, మామగారు లేరు. భర్త, భార్య లేరు. పిల్లలు లేరు. ఎవ్వరు లేరు. మనం ఒక్కరమే ఉన్నాం ఇప్పుడు దగ్గర. ఈవెన్ మన సెషన్‌లో ఉండే ఇప్పుడు వీళ్ళంతా కూడా ఎవ్వరు లేరు. మన తోటి ఫ్రెండ్స్ కూడా ఎవ్వరు లేరు. మీరొక్కరే అన్నారు. ధ్యానానికి కూర్చున్నప్పుడు మీరొక్కరే అన్నారని ఫీల్ అవ్వాలి మనం. నేనొక్కదాన్నే అన్నాను. అంతే. నాతో నేనున్నాను. నాకోయి నేనున్నాను. ఈ 10 నిమిషాల సమయం నా కోసం అనేది అనుకోండి. కూర్చోండి. అలాగా కూర్చున్నా కూడా మీకు కుదురుతుంది. త్వరగా కుదరడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆలోచనలు రాకుండా అయితే మటుకు అస్సలుండవు మేడం. మనం ఉండే ఈ లైఫ్ జర్నీలో తప్పకుండా మనకుండే టెన్షన్స్‌కి వాటన్నింటికొస్తాయి. వాటన్నింటి నుంచి ఆ కాసేపు తప్పించుకోవడానికే మన ఈ ధ్యానం. మనం చేసే ఈ ప్రయత్నం అంతా కూడా. అందుకే ఆలోచనలని గమనిస్తూ రావాలి. కట్ చేయకూడదు ఒకటి. ఎప్పుడు కూడా కట్ చేయకూడదు ఫ్రెండ్స్. కట్ చేయండి, కట్ చేయండి అంటారు కానీ కట్ చేసే కొద్దీ మళ్ళీ వచ్చి అతుక్కుంటుంది ఏదైనా సరే. కాబట్టి కట్ చేయకుండా గమనించండి. వాటిని కూడా గమనించామంటే వాటికొక ఎండ్ ఇచ్చిన వాళ్ళమవుతాం. ఎన్నాళ్ళని గమనిస్తారు? ఎన్నాళ్ళని ఆలోచనొస్తుంది? ఆ ఆలోచనకు కూడా వచ్చి విసుగొచ్చేసి ఏదో ఒక రోజు ఎండ్ అయిపోతుంది. హాఫ్ డేలో ఎండ్ అయిపోవచ్చు. కూర్చోగానే ఎండ్ అయిపోవచ్చు. ఇంకొకటేంటంటే, మనం ఈ ధ్యాన స్థితిని ఇలాంటివన్నీ పెంచుకోవాలంటే, ఇలాంటి సజ్జన సాంగత్యం. ఇప్పుడు మీరు నేను ఎలాగైతే మనం మాట్లాడుకుంటున్నామో, పంచుకుంటున్నామో, తెలియని విషయాలు అడిగి మనం కనుక్కుంటున్నాం, తెలుసుకుంటున్నాం చూడండి. ఇదంతా కూడా సజ్జన సాంగత్యం అవుతుంది. అలాగే పుస్తక పఠనం. బుక్స్ చదవాలి. స్పిరిచువల్ బుక్స్, మ్యాగజైన్స్ ఉంటాయి. ఇంకా స్పిరిచువల్ బుక్స్ చాలా గొప్ప గొప్ప యోగుల, మహానుభావుల జీవిత చరిత్రలుంటాయి. అవన్నీ కూడా చదివాము. ఆ మ్యాగజైన్స్ చదివి మనం మెడిటేషన్‌కి కూర్చున్నామంటే కూడా ఇంకా బావుంటుంది మీకు. చాలా బావుంటుంది. అప్పుడు కూడా మెడిటేషన్ కుదురుతుంది. మనకు అలాగైనప్పుడు మనం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ మేడం. థాంక్ యూ అడిగినందుకు. ఇంకా మ్యామ్, మనం మెడిటేషన్ చేస్తుంటే మన ఆరా క్లీన్ అయిపోతదా మ్యామ్? ఖచ్చితంగా అవుతుందండి. మన ఓకే. ఆరా చెప్తాను ఫ్రెండ్స్. ఆరా ఇక్కడ కొంతమందికి తెలుసు. కొంతమందికి మనకి తెలీదు. ఇంకా కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కదా! ఆరా అంటే మనకొక రక్షణ వలయం లాగా ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ప్రతి ఒక్కరికి ఉంటుంది. జంతువులకనేది కాదు. ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి కూడా ఉంటుంది. వాటి లెవెల్‌కి తగ్గట్టుగా ఆ ఆరా అనేది తప్పనిసరిగా ఉంటుంది. సో, మనకి ఆరా అంటే మీకు సింపుల్‌గా చెప్పడానికి ఏంటంటే ఇప్పుడు దేవుళ్ళ ఆ ఫోటోస్ ఉంటాయి. వాళ్ళ వెనకాల ఇలా వెలుతురున్నట్టు ఉంటుంది చూడండి. అలాగనమాట. ఆరా అనేది ఆ వెలుగు రూపంలో మనకు కూడా ఉంటుంది. ఎందుకు మీరేమడిగారు ఉజ్వల గారు క్వెషన్? క్లీన్ అవుతుందా అని ఆరా అడిగారు కదా! ఆరా నెగెటివ్ ఆరా ఉంటే క్లీన్ అవుతుందా మెడిటేషన్ వల్ల అని అడిగినా మ్యామ్. ఇంకో క్వశ్చన్ మ్యామ్. ఖచ్చితంగా. మనం ఇప్పుడు మన పిల్లలు ఉంటారు కదా మ్యామ్, వాళ్ళ దగ్గర కూర్చొని మెడిటేషన్ చేయొచ్చంటారా? వాళ్ళకి కొంచెం దూరంగా చేయాలా? సెపరేట్‌గా చేయాలంటారా? అట్లా. యాక్చువల్‌గా పసిపిల్లలు, పసిబిడ్డలు ఒక 1 ఇయర్ బేబీ, 2 ఇయర్స్ బేబీ అయితే వాళ్ళకి సెపరేట్‌గా అసలు యాక్చువల్‌గా 5 ఇయర్స్ వరకు వాళ్ళకి మెడిటేషన్ అక్కర్లేదండి. వాళ్ళు మనతో ఉండరు. వాళ్ళు మనతో ఆడుకుంటున్నట్టు, చేసినట్లే ఉంటారు కానీ, ఆ భగవంతుడికి కనెక్ట్ అయ్యే ఉంటారు. వాళ్ళకవసరం లేదు. ఆఫ్టర్ 5 ఇయర్స్ నుంచి ఈ ప్రపంచంలో పడతారు.
ఇక్కడ మానసిక పరిస్థితి, మనసు అనేది ఏర్పడుతూ చిన్నగా ఇక్కడ వైపు వస్తుంది కాబట్టి వాళ్ళ ఆలోచన తీరంతా కూడా మారుతూ వస్తుంది కాబట్టి అప్పుడు ధ్యానం అనేది అవసరం. 2 ఇయర్స్ బేబీ వరకు మనం ఒళ్ళో కూర్చోపెట్టుకోవచ్చు. వాళ్ళని పడుకోబెట్టుకొనైనా మనం మెడిటేషన్ చేయొచ్చు. కానీ ఇంకా నెక్స్ట్ పెరిగే కొద్దీ పిల్లల్ని మనం కూర్చోపెట్టుకోవద్దు. అవసరం లేదు. కూర్చోకూడదు. ఇంకా వాళ్ళు పెరుగుతూ వస్తున్నారు. ఒక 7 ఏళ్ళు, 8 ఏళ్ల పిల్లలు అవుతా అన్నారు. ఇంకా పెరుగుతూ వస్తున్నారు, చేస్తున్నారంటే గనక వాళ్ళని స్వంతంగా చేసుకోనివ్వాలి. వాళ్ళు స్వతహాగా చేసుకోనివ్వాలి. ఎందుకంటే వాళ్ళకి ఆలోచన శక్తి పెరుగుతూ వచ్చుంటుంది కాబట్టి అక్కడికి. మనం వాళ్ళ పక్కన కూర్చొని చేయొచ్చా అంటే జనరల్‌గా కూర్చొని చేస్తూ ఉండండి. జనరల్‌గా క్యాజువల్‌గా మీరు కూర్చొని స్వతహాగా చేసుకుంటుండండి అంతే. కానీ వాళ్ళు కూడా కూర్చోవాలంటే వాళ్ళకిప్పుడే ఏం అవసరం లేదండి. వాళ్ళు కూర్చునే సమయానికి తప్పకుండా కూర్చుంటారు. యెస్ మ్యామ్. దట్ మా టూ పాప 10 ఇయర్స్ మ్యామ్. చేయించొచ్చు కదా మెడిటేషన్ ఇప్పుడు? హ్యాపీగా కోపం చేయించొచ్చు. చాలా మ్యామ్. కోపాన్ని కంట్రోల్ చేయించాలి నాకు. అందుకే అడుగుతున్నా. చూడండి ఆ కోపం ఎందుకొస్తుంది? తను ఎక్కడెక్కడ ప్రదర్శిస్తుంది ఆ కోపాన్ని? ఏ విషయాల్లో అనేది అబ్జర్వ్ చేసుకోండి. తనకక్కడ కావాల్సిన టీచింగ్ మీరివ్వండి. గైడెన్స్ ఇవ్వండి. మెడిటేషన్ చేయమని చెప్పండి. తనకి 10 ఇయర్స్ కాబట్టి 10 మినిట్స్ చాలు. పాపకు 10 మినిట్స్ చాలంతే. 10 మినిట్స్ కూర్చోనన్నా హ్యాపీగా నువ్వు కూర్చొని పడుకునేసేయి. మంచిగా మంచి స్లీప్ వచ్చేస్తుందని చెప్పండి. తనకి మంచి మంచి డ్రీమ్స్ హ్మ్. తనకు కావాల్సిన డ్రీమ్స్, తన స్టడీస్‌లో ముందుకు ఉంటుంది హ్యాపీగా. సో, అలా తనకి మోటివేట్ చేయండి. మంచి నాలెడ్జ్ పెరుగుతుంది. అలాగా ఎంకరేజ్ చేయండి. తను చేస్తుంది. యెస్ మ్యామ్. స్కూల్‌లో చేయించారు మ్యామ్ లాస్ట్ ఇయర్. అయితే హెడ్‌ఏక్ ఆ! వచ్చింది మమ్మీ నాకు మెడిటేషన్ చేస్తే హెడ్‌ఏక్ వచ్చింది అనేసేసి ఏడిచింది 2 టైమ్స్ నాకు చెప్పి. అక్కడి నుంచి మానేసింది. అదేమన్నా ప్రాబ్లమ్ అంటారా మ్యామ్? అదేం ప్రాబ్లమ్ లేదండి. హెడేక్ వస్తుంటుంది. మనకైనా కూడా పాపకనే కాదు, మనకైనా కూడా మెడిటేషన్‌కి కూర్చున్నప్పుడు తల భారం ఎక్కుతుంది. బరువెక్కుతుంది. ఎందుకు? ఇన్నాళ్ళు మనం ఎన్నెన్నో ఆలోచనలని కూర్చి పెట్టినామా, అదంతా కూడా క్లెన్స్ అయ్యేటప్పుడు మీన్స్ మనకి మెడిటేషన్‌కి కూర్చున్నప్పుడు కాస్మిక్ ఎనర్జీ అనేది మనలో ఫ్లో అవుతుందని మనకి తెలుసు కదా! ఆ ఫ్లో అయ్యేటప్పుడు మనలో ఎక్కడెక్కడ బ్లాక్స్ మీన్స్ మెడిటేషన్ కూర్చున్నప్పుడు నొప్పులొస్తుంటాయి. బాడీ పెయిన్స్ వస్తుంటాయి. కొంతమందికి హెడేక్ పెయిన్ వస్తుంటుంది. సో, అలాగా అది క్లీన్ అవుతుందని అర్థం. అక్కడ క్లెన్జింగ్ జరుగుతుందని అర్థం. ఆహ్, కొద్దిగా ఓర్చుకున్నామంటే గనక తప్పకుండా అది క్లియర్ అయిపోతుందండి. భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇంకొకటేంటంటే ఒకవేళ మీకు వీలున్నప్పుడు కనుక యూట్యూబ్‌లో స్పిరిచ్యువల్ రియాలిటీ తెలుగు మూవీ అని కొట్టారంటే గనక అందులో మెడిటేషన్ చేస్తే ఏంటి లాభం? ఎందుకు చెయ్యాలి మెడిటేషన్ అంటే? చేయడం ద్వారా మన నరాల్లో నుంచి మన బాడీ మొత్తం ఎలా క్లీన్ అవుతుంది? ఎలా క్లెన్స్ అవుతుంది? మన నెగెటివ్ ఫోర్స్ కానీ, నెగెటివ్ థాట్ వల్ల కానీ, మనలో ఉండే హ్మ్. ఒక జబ్బు ఏదైనా సంథింగ్ అనుకోండి. ఇప్పుడు నాకేదైనా సంథింగ్ ప్రాబ్లమ్ ఉందనుకోండి లోపల. ఆ జబ్బు అనేది ఉందనుకోండి. ఇక్కడ ఉందనుకోండి షోల్డర్‌కి. అక్కడొక బ్లాక్‌గా కనిపిస్తుందన్నమాట. అదొక బ్లాక్‌గా ఏర్పడింటుంది. ధ్యానం చేయడం ద్వారా కాస్మిక్ ఎనర్జీ అనేది, ఆ రేస్ అనేది చాలా వేడి. మెడిటేషన్ చేసే వాళ్ళకి అందుకే హీట్ ఉంటుంది ఎక్కువ బాడీ. హీట్‌గా ఉంటారని చెప్తారు గదా! సో, అప్పుడు అవి కరుగుతూ వస్తాయి. ధ్యానం చేయడం ద్వారా అవి కరిగిపోతూ, ఆ బ్లాక్స్ అనేవి క్లియర్ అవుతూ రావడం వల్ల మనకి బయటికి పెయిన్స్ కనిపిస్తా వస్తాయి. అంతే తప్ప భయపడాల్సిన అవసరం ఏం లేదండి. ఓకే. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ. థాంక్ యూ. మీరు ఆరా గురించి కూడా చెప్పారు కదా! మరి అడిగారు కదా! ఆ ఆరా అనేది కూడా కంపల్సరీగా క్లీన్ అవుతుందండి. ధ్యానం చేసే కొద్దీ ధ్యాన శక్తి అని మనలో పెరిగే కొద్దీ చేసే కొద్దీ ఆరా మన చుట్టూ చాలా పల్చగా ఉంటుంది. పల్చగా కాదు, జనరల్‌గా ఉండేదుంటుంది. మన బిహేవియర్, మన ప్రవర్తన, ఆలోచన రీతి, మన స్థితిగతులని బట్టి మన ఆరా అనేది చాలా పల్చగా ఏర్పడి ఉండింటుంది. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ శక్తిని మనం పుంజుకుంటామో, ఆ శక్తిని సాధించింటామో, ఆ ఆరా అనేది మనలో మందంగా తయారవుతూ వస్తుంది. చాలా మందంగా తయారవుతుంది. అప్పుడు ఒక 6 మంత్స్‌కంతా మీరు గట్టి సాధన మంచిగా చేశారంటే గనక, సాధన ఎక్కువ మనలో పెంచుకొని చేశామంటే గనక,
మనల్ని ఒక రాయి తీసుకొని కొట్టినా కూడా మనకి దెబ్బ తగలదట. అంత స్ట్రాంగ్ గా తయారవుతుంది మన ఆరా. సో అందుకైనా మనం ధ్యానం చెయ్యాలి. ఎన్నెన్నో లాభాలున్నాయండి. ఎన్నెన్నో లాభాలున్నాయి. ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్తాను, నేను మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్‌గా మా హస్బెండ్ వాళ్ళు కానీ వీళ్ళు బయటికెళ్తుంటారు కదా! జస్ట్ యాక్టివా స్కూటీ పైన ముగ్గురు కూర్చున్నారు. అది చాలా హెవీ పర్సన్సే వీళ్ళు ముగ్గురు కూర్చున్నారు. మా హస్బెండ్ బ్యాక్ కూర్చున్నారు. మిడిల్‌లో ఒక పర్సన్ కూర్చున్నారు. ముందు ఒకరు డ్రైవింగ్ చేస్తున్నారు. ఇక్కడ కొత్త బస్ స్టాండ్ దగ్గర, కర్నూలులో కొత్త బస్ స్టాండ్ దగ్గర యూ టర్న్ తీసుకునేటప్పుడు డివైడర్ దగ్గర జారి స్కిడ్ అయ్యి కింద పడ్డారంట. కింద పడి ఇట్లా జారుకుంటూ పోయారు ఆ డివైడర్ కి ఆనుకొని. ముందు కూర్చున్న ఆ పర్సన్స్ ఇద్దరికి కూడా బాగా దెబ్బలు తగిలాయి. ఇదంతా కూడా స్కిన్ లేచిపోయింది. ఇక్కడ నడుము దగ్గర కాళ్ళకంతా గీసుకుపోయింది. అన్న వాళ్ళకి ఇద్దరికి కూడా అలాగే ఉంది. లాస్ట్ లో కూడా మా ఆయన కూడా అలాగే కింద పడ్డారు. కాకపోతే ఈయనకు మీరు నమ్మరు, ఇంత అంటే ఇంత పెయిన్ కానీ, ఇంత చుక్క లాంటిది గీసుకుపోవడం కానీ ఏమీ అవ్వలేదండి. ఏం అవ్వలేదు. ఈవెన్ బాడీ పెయిన్స్ అన్నా రావాలి. ఎంత లాస్ట్ కూర్చున్నా తగులుతుంది కదా! తగిలేదైతే తగులుతుంది కదా! అవుతుంది కదా! దెబ్బలైతే తగులుతాయి. అలాంటివి ఏం తగలలేదు ఫ్రెండ్స్. అలాంటివి ఏం అవ్వలేదు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్ అండి. మన ఆరా లెవెల్ స్థితి పెరిగే కొద్దీ, చేసే కొద్దీ మనకొక రక్షణ వలయంలా అది ఉండిపోతూ వస్తుంది. అలాగే మన మనస్థితి, మన ఆలోచన స్థితి మారే కొద్దీ కూడా అందులో ఆ బ్రైట్‌నెస్ అనేది పెరుగుతుంది. మన ఆలోచన తీరు, మన ప్రవర్తన తీరు మారే కొద్దీ కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. Okay. సరే, ఇంకా లాస్ట్ 2 That మినిట్స్ was ఉంది మరి. wonderful session. థ్యాంక్ యూ. మ్యామ్ 1 మినిట్ అక్కడ సార్ వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. అసలు వెళ్ళాలని లేదు, వినాలని ఉంది. బట్ తప్పట్లేదు. కంటిన్యూ ఓకే మ్యామ్. చేసుకుందాం. యూ నో కెన్ ఎండ్ దిస్ ప్రాబ్లమ్. నో సెషన్. ప్రాబ్లమ్. ఓకే. థ్యాంక్ యూ సో ఓకే మ్యామ్. మచ్ యూ కెన్ అందరికి ఎండ్ దిస్ సెషన్. మరొకసారికి కూడా. బాయ్. హ్యాపీ నైట్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. బాయ్ థ్యాంక్ యూ బాయ్. సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ మ్యామ్. యూ.